సో చాలామంది దీర్ఘకాలిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. లైఫ్ లాంగ్ మెడిసిన్ మీదే ఉంటూ ఉంటారు. ఎస్పెషల్లీ థైరాయిడ్ చూసుకోవచ్చు మనం, షుగరు, బీపీ ఇలాంటి కొన్ని సమస్యల వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. హెల్త్ ఎప్పటికప్పుడు డిస్టర్బ్ అవుతూనే ఉంటుంది. వాళ్ళు హెల్తీగా ఉండడానికి, ఆ ఎనర్జీని గెయిన్ చేసుకోవడానికి మన దగ్గర సప్లిమెంట్స్ ఏమన్నా ఉంటూ ఉంటాయంటారా అసలు? అవునండి. మీరు చెప్పినట్టు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా కంటిన్యూస్‌గా టాబ్లెట్స్ వేసుకుంటూ ఉండడం వల్ల వాళ్ళకి గట్ హెల్త్ అనేది స్పాయిల్ అయిపోతుంది. వాళ్ళకి కొంచెము ఏది తిన్నా కూడా కొంచెం అసిడిటీ అవ్వడము, లేదంటే మెడిసిన్స్ వల్ల కూడా చాలా మందికి యాసిడిటీ అవుతూ ఉంటది. ఎందుకంటే మీకు ఈ మెడిసిన్స్ వేసుకుంటే యాసిడిటీ ట్రిగర్ అవుతుందని చెప్పి ఇస్తా ఉంటారు. అలాంటి టాబ్లెట్స్, ఈవెన్ యాసిడిటీ టాబ్లెట్స్ ఎక్కువ టైం యూస్ చేసినా కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ గట్ హెల్త్ స్పాయిల్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అలాంటి వాళ్ళందరికీ గట్ హెల్త్ రీస్టోర్ చేయడానికి మనకి గ్రాండ్ రీస్టోర్ చాలా బాగా వర్క్ చేస్తుందండి. ఓకే, అజీర్తి సమస్యల నుంచి కూడా బయటపడొచ్చు అంటారు. టోటల్ గా ఓకే, అన్ని డైజెస్టివ్ ఇష్యూస్, జీర్ణకోశ వ్యాధులు ఏమున్నా కూడా అన్నిటి నుంచి మనకి రిలీఫ్ అనేది ఇస్తుందండి. టోటల్ గా మనకి గట్ హెల్త్ రిస్టోర్ చేసేస్తుంది. యాసిడిటీ, బ్లోటింగ్, అజీర్ణం సమస్యలు, స్టమక్ పెయిన్, తిన్న తర్వాత కడుపు నొప్పి వస్తుంది, ఇలాంటివన్నీ మనకి గ్రాండ్ రీస్టోర్ తీసుకున్నట్టయితే అన్ని మనకి సెట్ అయిపోతాయి. మనం యాంటీబయాటిక్స్ వేసుకున్నప్పుడు అది ఒక పీరియడ్ ఆఫ్ టైం గట్ లైనింగ్ ఏదైతే ఉంటుందో డిస్టర్బ్ అయిపోతుంది. దాని వల్ల చాలా మందికి మోషన్స్ అవుతాయి, లేదంటే డయేరియా అవుతుంది, కడుపులో మంటలాగా పెయిన్ వస్తుంది, మంట, డిస్కంఫర్ట్ ఉంటుంది. చాలా కామన్ గా చాలా మందిలో చూస్తూ ఉంటాము. అలాంటి వాళ్ళందరికీ కూడా గ్రాండ్ రీస్టోర్ తీసుకున్నట్టయితే వాళ్ళకి ఇష్యూస్ ఏమి ఉండవు. ఎందుకంటే మొత్తం గట్ హెల్త్ ని రీస్టోర్ చేయడానికి, గట్ హెల్త్ ప్రొటెక్ట్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఎలా తీసుకోవాలంటారు దీన్ని? అంటే దీన్ని వాడే విధానం ఏంటి? సప్లిమెంట్ ని ఎలా తీసుకుంటే బెటర్ అంటారు? అంటే ఇవి సాషేస్ ఫామ్ లో ఉంటాయండి. జస్ట్ తిన్న తర్వాత డైరెక్ట్ ఒక సాషే సప్పరించి తినేయచ్చు. అలా కాదు అనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా ఒక 30 ml వాటర్ తీసుకొని దాంట్లో ఒక సాషే మిక్స్ చేసుకొని తాగేయచ్చు. ఓకే, డైలీలో ఎన్ని టైమ్స్ తీసుకోవాలి అంటారు? డైలీ 1 టైం తీసుకుంటే సరిపోతుందండి. ఒక 3 months పాటుగా తీసుకున్నట్టయితే సిగ్నిఫికెంట్ రిజల్ట్ కనిపిస్తుంది. ఎర్లీ మార్నింగ్ తీసుకోవాలా, పడుకునే ముందు తీసుకోవాలి అంటారు దీన్ని? ఉదయం టిఫిన్ చేసిన తర్వాత లేదా మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత తీసుకున్నా కూడా బాగానే వర్క్ చేస్తుందండి. ఇది తీసుకున్న తర్వాత కళ్ళు తిరగడం, చాలా మంది అలా చెప్తూ ఉంటుంటారు కదా, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయి అంటారా? అందరికీ పడుతుందా? అందరికి పడుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు. ఎందుకంటే దీంట్లో జస్ట్ మనకి ప్రోబయోటిక్ స్ట్రెయిన్స్ ఉంటాయి, 4 ప్రోబయోటిక్ స్ట్రెయిన్స్ ఉంటాయి. అదేంటంటే యుఎస్ఏ డానిస్కో అనే కంపెనీ నుంచి ఇంపోర్ట్ చేసినవి. అసలు ఆర్టిఫిషియల్ కాంపోనెంట్స్ అనేవి ఉండవు దీంట్లో, ఓన్లీ ప్రోబయోటిక్సే కాబట్టి అసలు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. దీన్ని మీ దగ్గర తీసుకోవాలి అనుకుంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అంటారు? ఇక్కడ స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నంబర్ కి కాల్ చేసినట్టయితే గ్రాండ్ రిస్టోర్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు మా డైటీషియన్స్ టీమ్ ఉంటారండి. వాళ్ళకి వీళ్ళ ఇష్యూస్ ఏంటి అని చెప్పి వివరంగా చెప్తే వాళ్ళు గైడ్ చేస్తారు, అంతే టోటల్ గైడెన్స్ ఇస్తారు.